సికింద్రాబాద్ జోన్లో పలు కేసుల్లో పట్టుకున్న గంజాయిని డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సికింద్రాబాద్ జోన్లో పలు కేసుల్లో పట్టుకున్న గంజాయిని డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రైల్వే ఎస్పీ చందనా దీప్తి సమక్షంలో భువనగిరి మండలం తుక్కాపూర్లోని రోమా ఇండస్ట్రీస్లో ధ్వంసం చేశారు. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. 2024 నుండి ఇప్పటి వరకు 2010 135 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ 10,05,06,750 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 74 కేసుల్లో గంజాయిని పట్టుకున్నట్లు తెలియజేశారు. అరౌండ్ 13 కేసెస్, మిగిలినవన్నీ కూడా 24 and 25లో రిజిస్టర్ అయిన కేసెసే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, ఇంత పెద్ద మొత్తంలో మనం డ్రగ్స్ జస్ట్ 24-25లోనే సీజ్ చేయడం జరిగింది. మనకి ట్రైన్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ట్రాక్స్ దగ్గర కానీ, ఎక్కడైనా డ్రగ్స్ కానీ, లేకపోతే డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు, పెడ్లింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనము NDPS యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం ఈ విధంగా డిస్పోజ్ చేయడం. 20 కేజీస్ కన్నా ఎక్కువ పట్టుకున్న వాటిలో మ్యాక్సిమం పనిష్ జరుగుతుంది అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఎన్ని కేసుల్లో కన్విక్షన్ పడ్డది అనే ఐడియా ఉంది? అంటే వీ హ్యావ్ ఆల్ ద డేటా, బట్ ఐ కెన్ గివ్ యూ సపరేట్. కన్విక్షన్ కోసం మా ప్రయత్నాలు రీసెంట్ పాస్ట్లో చాలా స్ట్రెంథన్ చేసాము. లాస్ట్ 1 year ఆర్ ఈవెన్ లాస్ట్ 1 year నుంచి కన్విక్షన్ పడటానికి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంత పర్ఫెక్షన్ ఉండాలి ఇన్వెస్టిగేషన్లో అనే దాని మీద స్టడీస్ జరిగాయి. తర్వాత ప్రతి ఆఫీసర్కి, ప్రతి డివిజన్ నుంచి కూడా మనకి సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్. మనకి వీ హ్యావ్ దిస్ TNAB ఉంది. ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ హ్యాండ్లింగ్ ద డ్రగ్ మెనేజ్. అండ్ TNAB వారు పీరియాడికలీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆఫీసర్స్కి. ఎందుకంటే ఇప్పుడు మనం నాట్ ఓన్లీ క్యాచింగ్ ద కల్పరేట్స్ అండ్ సీజింగ్ డ్రగ్స్, బట్ ప్రొసీజర్ ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మనకి కన్విక్షన్ ఛాన్సెస్. సో కన్విక్షన్ ఛాన్సెస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యని చెప్పొచ్చు. మీకు ఫిగర్స్ అడిగి సబ్జెక్ట్ NDPS కేసెస్కి సంబంధించి డ్రగ్స్ ఏవైతే సీజ్ చేశారో అనేక కేసెస్లో 74 కేసెస్ టు బి ప్రిసైజ్, అండ్ డ్రగ్స్ టోటల్ క్వాంటిటీ వచ్చి 2010.135 kgs ఆఫ్ గాంజా, వర్త్ రూపీస్ 10 crores 5,06,750. ఈ మొత్తం డ్రగ్స్ని ఈ డ్రగ్స్ డిస్ట్రక్షన్ సైట్ భువనగిరిలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో సికింద్రాబాద్ అర్బన్ డివిజన్కి సంబంధించి 49 కేసెస్ ఉన్నాయి, అండ్ 1,419.229 kgs ఉంది డ్రగ్స్. తర్వాత దాని వర్త్ వచ్చి 7 crores 9,61,450. అండ్ సికింద్రాబాద్ రూరల్ డివిజన్కి సంబంధించి మన దగ్గర 5 కేసెస్ ఉన్నాయి, 100.842 kgs అండ్ 50,42,100 రూపీస్ వర్త్. కాజీపేట్ డివిజన్కి సంబంధించి 20 కేసెస్ ఉన్నాయి. 20 కేసెస్లో 490.064 kgs వెయిట్ ఉన్నటువంటి డ్రగ్స్, వర్త్ 2 crores 45,03,200 రూపీస్. సో ఈ మొత్తం డ్రగ్స్ని యాజ్ పర్ ప్రొసీజర్ డ్రగ్ డిస్పోజల్ ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో భాగంగా మనకి డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఉంటుంది. దానికి చైర్మన్ SPGRP అనగా నేను ఉంటాను. అండ్ in the presence of all the concerned officers, we are carrying on this destruction work, and we are presenting in front of media also. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.